బీటెక్ రవి ఇళ్ళల్లో దూరి ఓట్లు అయిపోకుండా ఎక్కడ కనపడిన వాళ్ళని కొట్టి నరకంతకులుగా ఘోరంగా చేశాడు తెలుసా. ఎవరిది గవర్నమెంట్ ఎవరు పైన అధికారం ఎవరుంది పైన అధికారం ఎవరిది ఎవరుంది అంటే గవర్నమెంట్ మారిందని చెప్పేసి పులివెందులుగా ప్రజల్ని కట్టిపడేశారు. ఎస్పీ డిఎస్పీ ఎంతమంది పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చేశారు తప్ప అడ్డుగోలుగా వాదించడమే తప్ప అడిగిన దాని సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలన చేతగానటువంటి అసమర్థుడు. పరిపాలన లేదు సచివాలయ వ్యవస్థ వచ్చిందా సచివాలయ వ్యవస్థ వచ్చిందా వాలంటీర్లు ఏం చేశాడు మీరు తీసేశారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు. చెప్పండి ఎవరికైనా పని చేత కానోడికి పనిచ్చి ఎవడైనా చేపించుకుంటాడు. చంద్రబాబుకు చేతనై పథకాలు తెస్తున్నారు, కబ్జాలు అన్ని చేస్తున్నారు. వద్దు దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ కార్యకర్తలవే స్థలాలు కబ్జా చేస్తున్నాడు, వైన్ షాపులు అంటిస్తున్నాడు, వాళ్ళని లంచాలు అడుగుతున్నాడు. డైరెక్ట్ వైరల్ అవుతున్న వీడియోలు. అదే వైసీపీ గవర్నమెంట్ అన్నాడు తెలుసా. వైసీపీ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఉన్నా కూడా ఏ ఒక్క రోజు మాకు ఇంతగా అన్యాయం చేయలేదు అన్నాడు. వైసీపీ గవర్నమెంట్ లో చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పండి. క్లియర్ గా విను. చెప్పండి. ఎండాకాలం వస్తే మా అమ్మగారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను, ఒక ఏసీ తీసుకెళ్లి బిగించానండి. ఓకే. వెంటనే ఈ కరెంట్ బిల్లు కాదు, కరెంట్ వాళ్ళు వచ్చి ఓవర్లోడ్ అని 3500 బిల్ వేశారండి. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పెట్టాను ఈ గవర్నమెంట్ ఇంకోటి పెట్టారు అంత కరెంట్ ఛార్జెస్ పెరిగాయి. దుర్గా గుడికి కరెంట్ బిల్లు కట్టలేక మీ వాళ్ళు లైట్లు పోసేసారు. దుర్గా గుడికి కరెంటు కట్టలేక లైట్లు కరెంట్ తీసేశారు. ఎవరైనా ఓవర్లోడ్ అని చెప్పి ఎవడన్నా బిల్లు కట్టించుకున్నది 24 ఓవర్లోడ్ ఎందుకు చూడు. ఓవర్లోడ్ వస్తే ఇంట్లో 16-17 ఏసీలు పెట్టిన రోజు వచ్చేస్తుంది. ఓవర్లోడ్ బిగించిన రోజే అమ్మవారి గుడికి కరెంట్ బిల్లు ఎందుకు కట్టలేదు మీ వాళ్ళు అన్ని మాట్లాడుతున్నావు కదా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి చంద్రబాబు పరిపాలన చేతన అవుతుందా, నారా లోకేష్ అవుతుందా చెప్పండి. సింగల్ గా రండి మీ వాళ్ళు ఎవరన్నా దమ్ముంటే మేము సింగల్ గా వస్తాం, సింగల్ గా ఏదైనా పోటీ చేస్తాం. మీ వాళ్ళ మీద కూటమి రాబో ఒక్కడే పోటీ చేస్తున్నాడు. మొగాడిలో ఒక్కడే పోటీ చేస్తున్నాడు. ఒక్కడే పోటీ చేస్తున్నాం. ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానం చెప్పుకుంటా. రోజా ఎవరు రబ్బా, నాని ఎవరు, రోజా ఎవరు, వాళ్ళంతా ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు తెలుసా. టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు టీడీపీ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు. చంద్రబాబు ఎంతమంది తీసుకున్నారు చూపాలా. భూమా ఫ్యామిలీ అంతా వైసీపీ వైసీపీ వాళ్ళే. ఇప్పుడు భూమా ఎవరు తెలుగు రాజకీయాలు పుట్టిందే తెలుగుదేశం నుంచి. ఓకేనా. వాళ్ళని ఓడించిన జగన్మోహన్ రాజశేఖర రెడ్డి నుంచే. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీల వాళ్ళనే పైకి తెచ్చాడు. ఓకేనా. అట్లా చంద్రబాబు డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు. ప్రూవ్ చేస్తా ఒప్పుకుంటావా. సీట్లు డబ్బులకు అమ్ముకున్నాడు. పాపం సీట్లు డబ్బులు అమ్ముకున్నాడు. కష్టపడి కార్యకర్తలకు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యా నెక్స్ట్. జగన్మోహన్ జన్మలో 54 దాకా అవుడు రాసి పెట్టుకో. 29 లో అవుతాడు. 29 లో అవుతాడు. సింగిల్ గా పోటీ అవుతాడు. చూసుకో అవుతాడు. చెప్పండి. జవాబు అడుగు. ఈవేళ అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడో దాక్కుని తిరుగుతున్నారు. దాని సమాధానమా. అసెంబ్లీకి వస్తే మైకులు కట్ చేస్తున్నారు. మైక్ ఇవ్వట్లేదు. అదే మైక్ నీకు తెలిసిపోయింది. మైకులు కట్ చేస్తున్నారు. అయ్యా మొన్న వచ్చాడు. ఒక్క నిమిషం మాట్లాడదు. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తాను. వీళ్ళు ఫస్ట్ మైకులు కట్ 3 గంటలు ప్రెస్ మీట్ పెడతారు. దానికి ఆన్సర్లు ఎవరు చెప్తున్నారు. ఏ మినిస్టర్ వచ్చి చెప్తున్నాడు, ఏ సీఎం చెప్తున్నాడు.
దానికి ఆన్సర్లు మీ దగ్గర లేవు కదా. ఆన్సర్ చెప్పే మొబైల్ లేడా టీడీపీలో, జనసేన లేడా, బీజేపీలో లేడా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్తున్నా కదా. జనసేన కాలి కోటు కూడా సరిపోదు వైఎస్ఆర్ కూటమి లేకపోతే, చంద్రబాబు అని లేకపోతే బయటికి లేదు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాలు కోటు కూడా సరిపోదు అంత సీన్ లేడా? ఇండియాలో అత్యంత నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా? దాని గురించే మాట్లాడుకుందాం. ఒక నిమిషం ఉంటండి, దాని గురించే మాట్లాడుకుందాం. చంద్రబాబు పరిపాలనలో చిన్న చీమ చిటుక్కు అయినా కూడా ఏం మాట్లాడట్లేదు. అన్ని కల్తీబద్ధం జరిగినా మాట్లాడట్లేదు. దుర్గగుడిలో జరిగినా ఏంది మాట్లాడట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి దాంట్లో చిన్న జరిగినా కూడా అన్ని రైజ్ అవుతున్నాడు. దానికి ఎందుకు నిజాయితీ పరుడు? లక్షల కోట్ల ఇలాంటి అభిమానులు ఉంటే విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ చార్జెస్ ఎంత అవుతాయి ప్రతిసారి? వారంలో 3 రోజులు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నాడయ్యా, ప్రజల సొమ్ముతో తిరుగుతున్నాడు. అదే వర్షము నిజాయితీ పరుడు కదా. జగన్ ఎక్కడికి వెళ్తున్నాడు? విజయవాడలో తాడేపల్లిలో ఉన్నాడు బ్రో. ఎవరు ప్రజల సొమ్ము? హైదరాబాద్ కి తిరగలే, హైదరాబాద్ కి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తిరగలే. ఎప్పుడు నెలకు ఒకసారి తిరగలే. తాడేపల్లిలో పర్మనెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని ఖర్చులతో సొంత టికెట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు తెలుసా? ప్రజలతో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని? ఎవరు సొంత డబ్బులు? 8,000 కోట్లు పట్టుబట్టాడు. ఎక్కడి నుంచి వచ్చి? చంద్రబాబు ఓటు పూడ్చుకుంటాడు. ఏమైంది? మొన్న తక్కువ 8,000 కోట్లు పట్టుకున్నారు. ఎవరు ఎక్కడ పట్టుకున్నారు? చూపి నిరూపించలేకున్నారు కదా. ఈడీ అటాచ్ చేసింది. ఎవరు ఈడీ అటాచ్ చేసి నిరూపించలేకున్నారు కదా. ఓటు నోటు కేసు కోసం జగన్మోహన్ రెడ్డి నాకుతున్నాడు కదా. అందరు చంద్రబాబు అందరు నాకుతున్నాడు కదా. ఓటు ఎవరు కాదు, దేవుడికి దొంగకి పోల్చొచ్చు అంటున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అదే కాదు, కల్తీ మద్యం ఏమైంది ఇప్పుడు? చిన్న పిల్లలు కాదు, లిక్కర్ స్కామ్ కల్తీ మద్యం ఏమైంది? ఇప్పుడు అంత మంది చనిపోతే కోట్లు బయటికి రావట్లే కదా. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మధ్యలో తీసుకురాకండి. ఎందుకంటే పవన్ కళ్యాణే మీ పతనానికి కారణం. ఎందుకంటే దేవుళ్ళ పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి, ఇప్పుడు ఎలాంటి మనుషులు మాట్లాడారంటే, బోరగడ్డ అనిల్ అనే వాడి గురించి చెప్తాను. వాడు ఎస్ట్రాంటిస్ గా తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదంటావు? జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ మానభంగం చేసేస్తా, ఆడపిల్లల్ని మనుషుల్ని చంపేస్తా, కోసేస్తా, పీకలు నరికేస్తా చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గాన్ని తీసుకెళ్లి ఎందుకు చేయలేదంట? ప్రసాద్ చేశాడు. ఇంకా ఎవరు? వాసిరెడ్డి పద్మ చేసింది. శ్రీనివాస్. బాబు ఒక మాట విను. చాలా మంది బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయటికి రావు తెలుసా? ఇది ఇప్పుడు అప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. టైం ఈజ్ ఓవర్. టైం ఈజ్ ఓవర్. నువ్వు 3,200 కోట్లు 9 తర్వాత 8 వచ్చిందా? 8 తర్వాత 9 వచ్చింది. 8 తర్వాత 9 వచ్చిందా? 9 తర్వాత 8. పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఫస్ట్ క్లాస్ చదివి 9 తర్వాత 8 అంటే ఏంది? మీ వాళ్ళు ఎవరేం అనలేదు. మా వాళ్ళు అసెంబ్లీలో ఫస్ట్ క్లాస్ అని అనలేదు. కాదు, ఒకటి చెప్తా విన్నప్పా.